సురేఖ కడియం శ్రీహరి వివాదం హైదరాబాద్ గాంధీ భవన్ కు చేరింది. జిల్లా రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ అధ్యక్షుడి కొండా సురేఖ కోరినట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ను కలిశారు మంత్రి కొండా సురేఖ. జిల్లా రాజకీయాలపై సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని సురేఖ కోరినట్టుగా తెలుస్తోంది. అయితే కడియం సురేఖ వివాదం త్వరలోనే పరిష్కరిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అయితే కడియం వ్యవహారంపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్టు కొండా సురేఖ తెలిపారు. ఈ వివాదంపై మరిన్ని వివరాలతో మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. విజయ్, కడియం కొండా ఈ వివాదాన్ని పీసీసీ ఎలా పరిష్కరించబోతోంది? మంత్రి కొండా సురేఖ కొద్దిసేపు క్రితమే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. ఆమె నిన్న ముఖ్యమంత్రికి ఏదైతే లేఖ రాసిందో నిన్న కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈరోజు అదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి కొండా సురేఖ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన చర్యలు తీసుకోవాలన్నది ఆమె చేసినటువంటి డిమాండ్. అయితే ప్రస్తుతానికైతే మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీలో కూడా తన శాఖకు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి తనకు తెలియకుండా తన శాఖ తన కార్యాలయానికి రావడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక మంత్రి సంబంధించిన శాఖలో ఆమె ఆయన ఏ రకంగా వస్తాడన్నది ఆమె చేస్తున్న వివాదం. అయితే ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ని కలిసి మంత్రి కొండా సురేఖ వస్తున్నారు. మేడం, మీరు ఏం చెప్పారు? లెటర్లో చాలా క్లియర్గా చెప్పారు. మీరు పీసీసీకి ఏమని కంప్లైంట్ ఇచ్చారు? లెటర్లో ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక మంత్రిగా నేను దేవాదాయ శాఖ మంత్రిని ఇప్పుడు కమిషనర్ దగ్గరికి పోయి ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అంటే సామాన్య పౌరుడు కూడా పోయి ఇవ్వచ్చు. దాంట్లో ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పేది లేదు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే కమిషనర్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఆ లెటర్స్ ఇవ్వాలి. అక్కడ ఏదైనా ఉంటే వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. కానీ ఒక 3 సార్లు మంత్రిగా చేసేసి నేను సీనియర్ని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పి తనకు తను పొగుడుకుంటాడు కదా, నీతిమంతుణ్ణి నిజాయితీమంతుణ్ణి అని చెప్పి టీఆర్ఎస్లో టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టొచ్చి కాంగ్రెస్ పార్టీలో రాత్రికి రాత్రి చేరి ఆయన నీతిమంతుణ్ణని చెప్పుకుంటాడు కదా. మంత్రికి ఉండాల్సిన అర్హతలేంటి, మంత్రి చేయాల్సిన పనులేంటి, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులేంటి ఆయనకు తెలిసి ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన పోవడం నేను తప్పు అనడం లేదు. అది ఏదైతే ఉందో కమిషనర్ గారు రూమ్లో కూర్చొని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటుంటే అదే కరెక్టు. కాకుండా ఒక మంత్రి కూర్చొని రివ్యూ చేసేటువంటి మీటింగ్ హాల్లో కూర్చొని అందరు అధికారులను కూడా కూర్చోబెట్టుకొని కమిషనర్ ఆయన స్టేజ్ మీద కూర్చొని ఒక మీటింగ్ పెట్టిండు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక మంత్రి సమీక్ష చేసే విధానంలో ఆయన పెట్టాడు. దాన్ని నేను తప్పు పడుతున్నా, ఆయన ఇవ్వడాన్ని నేను తప్పు పట్టడం లేదు. కాబట్టి అది తప్పు అంటున్నా. అది చేయకూడదు. ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, నేనుంటా, నాకు ఇవ్వాలని లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులకు ఇవ్వచ్చు, నీకు ఇన్ఛార్జ్ మంత్రికి కూడా ఇవ్వాలని లేకపోతే మీరు వెళ్ళి కమిషనర్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇచ్చే విధానంలో తప్పు ఉంది అని చెప్పి నేను అంటున్నాను. అది తప్పు పడుతుంది. ఆయన అంటున్నారు అవగాహన లోపం ఉంది. ఆమె చాలాసార్లు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను, ఆమె కూడా మంత్రిగా పనిచేశారు, నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాను, దీంట్లో తప్పిందని ఆయన చేస్తున్న వాదన. ఆయన ప్రెస్ నోట్లో ఖచ్చితంగా రిలీజ్ చేశాడు. నేను రివ్యూ పెట్టాను, రివ్యూలో ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చాను, డిపిఆర్ ప్రిపేర్ చేయమన్నాను, భూములు రక్షించమన్నాను, డెవలప్మెంట్ చేయమన్నాను, ఇవన్నీ కూడా ఆయనే రిలీజ్ చేసిండు. మళ్ళీ ఆ ఫోటో పెట్టి ఆయనే రిలీజ్ చేసింది కూడా మీరు చూశారు. అందులో ఆయన ఒప్పుకున్నట్టు కదా, రివ్యూ పెట్టినట్టే ఆయన ఒప్పుకున్నాడు కదా. పెట్టినాక మళ్ళీ ఆయన అవగాహన లోపమని ఒక మంత్రిని పట్టుకొని మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే అవగాహన లేకుండా నేను ఇక్కడ దాకా రాను. నాకు అన్ని అవగాహన ఉన్నాయి. ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్, నాకు అంతా తెలుసు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. నువ్వు ఒక మన లెక్చరర్గా పనిచేసినావు, నువ్వు చదువుకున్నాడు ఏం కాదు, నీకు కూడా పద్ధతులు తెలుస్తాయి. ఇప్పుడు ఎవరి శాఖ వాళ్ళు నిర్వహించాలి, నా శాఖ నేను నిర్వహించాలి. నా శాఖ నిర్వహించినప్పుడు నువ్వు నా దగ్గరికి రావడానికి నీకు చిన్నతనం అయినప్పుడు నువ్వు ఆఫీసర్ దగ్గరికి పోవడంలో తప్పులేదు. ఆఫీసర్ రూమ్లో నువ్వు పోయి 100 చేసుకో, ఆయన 100 అప్లికేషన్లు ఇచ్చుకో, నో ప్రాబ్లం. బట్ మీటింగ్ హాల్లో ఏదైతే ఉందో మీటింగ్ పెట్టి రివ్యూ చేసి ఆ రివ్యూ చేసిన దాని సారాంశాన్ని మీరు బయటికి విడుదల చేయడం ఏదైతే ఉందో ఆ తప్పుడు సంకేతం పోయింది. అంటే నన్ను హైజాక్ చేసినట్టు, అక్కడ నా శాఖను హైజాక్ చేసినట్టు
దాన్ని నేను తప్పుపడతాను. వరంగల్ జిల్లాలో ఏ ఇష్యూని మంత్రులు పట్టించుకోవట్లేదని విమర్శ కూడా ఆయన చేశారు. జిల్లా మంత్రిగా మీరేం చెప్తారు? అదేం లేదండి, మేము కంటిన్యూగా మా కలెక్టర్లతోటి, కమిషనర్లతోటి, పోలీస్ వాళ్ళతోటి ప్రతిరోజు కూడా మేము కాంటాక్ట్లోనే ఉంటాము. వాళ్ళకు ఆదేశాలు ఇస్తూనే ఉంటాము. రివ్యూ మీటింగు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెట్టినప్పుడు డీటెయిల్ రివ్యూలో మేము వెళ్తూ ఉంటాము. మధ్య మధ్యలో నేను వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూనే ఉంటాను. నేను వాళ్ళతోటి ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవంగానే మాట్లాడుతూ ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన మాట్లాడే విధానం ఏంటంటే ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది చాలా తప్పు. ఎందుకనంటే ఆయనకు మాట్లాడే అర్హత లేదు ముందు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, ఆయన టీఆర్ఎస్ పార్టీ. ఆయనే ఒప్పుకున్నాడు నేను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తినని. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నన్ను విమర్శించేటువంటి హక్కు ఆయనకు లేదు. ఆయనకు అసలు అర్హత కూడా లేదు. ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. నేను ముఖ్యమంత్రితో మీరు వైటీడీఏ మీటింగ్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఏమైనా చెప్పారా? ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ తెలుసు, ఆయనకు మేము వాట్సాప్లో పంపించాము. కాబట్టి ఆయన నోటీస్లో ఉంది. వేం నరేందర్ రెడ్డి గారికి పంపించాము, మీనాక్షి మేడం గారికి పంపించాము. మీనాక్షి మేడం 14th రోజు నేను వస్తున్నా, వచ్చి కలవండి అని చెప్పి వారు మెసేజ్ పెట్టడం జరిగింది. పీసీసీకి ఏం చెప్పారు? ఆయన పార్టీలో ఉన్నట్టు లేదా మీరు? ఆ పార్టీలో ఉన్నది లేనిది అనేది పీసీసీ నిర్ణయించాలి, కడియం శ్రీహరి గారు నిర్ణయించుకోవాలి. నాకు ఆ విషయంతో నాకు సంబంధం లేదు. నాకు జరిగిన విషయం ఏదైతే అన్యాయం ఉందో అది తప్పు అని చెప్పడానికి నేను పీసీసీ ప్రెసిడెంట్ గారి దగ్గరకు వచ్చి వారికి వివరించి చెప్పడం జరిగింది. వారు సమీక్షిస్తాము, దాని మీద పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. అడుగుతున్న ఒక ప్రశ్న, నేను ఎమ్మెల్యేగా ఆ కార్యాలయానికి వెళ్ళి అధికారులు నా దగ్గరికి పిలిపించుకోలేదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ కోసం వెళ్ళాను అని చెప్తారు. ఎమ్మెల్యేగా ఆయనకు హక్కు లేదా? ఎమ్మెల్యే కాదండి, రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి కూడా కమిషనర్ కలవచ్చనే చెప్తున్నా. నేను వెళ్ళి కలిసి తన అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నా. కానీ ఎక్కడ ఇచ్చుకోవాలి? కమిషనర్ ఆఫీస్ రూమ్లో ఇచ్చుకోవాలి. వీళ్ళు మీటింగ్ హాల్లో కూర్చొని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అంతా కూర్చోబెట్టి స్నాక్స్ పంచి అవన్నీ పంచి గంటన్నర మీటింగ్ నిర్వహించి ఆ మీటింగ్ సారాంశాన్ని బయటికి వదిలిపెట్టారు వాళ్ళు. అది తప్పు అంటున్నా. అదే కమిషనర్ రూమ్లో కూర్చొని నువ్వు 2 గంటలు కాదు 2 రోజులు కూర్చున్నా కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. ఇచ్చే విధానంలో తప్పు ఉంది అని చెప్తున్నా. నేను ఇవ్వడంలో తప్పు అని చెప్పడం, ఇచ్చే విధానం ఏదైతే ఉందో అది ఆ కమిషనర్ ఛాంబర్లోకి వెళ్ళి ఇవ్వాలి అని చెప్తున్నా నేను. ఈ వివాదం చాలా రోజుల నుంచి కడియంకు మీకు మధ్య వరంగల్ జిల్లాలో ఆధిపత్య పాలిటిక్స్ అనే ఒక విమర్శ ఉంది. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? కడియం శ్రీహరి మెంటాలిటీ కన్నింగ్ మెంటాలిటీ. ఆయనకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను కొంచెం ఆయనకంటే హై లెవెల్లో ఉంటే ఓర్వలేడు. ఇప్పుడు ఆయన మంత్రిగా, సీఎంగా, డిప్యూటీ సీఎంగా పనిచేసి ఉండే ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఆయన కొంచెం మసలడం కష్టం అవుతా ఉంది. అందుకని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద వాడు ఏడుస్తూ ఉంటాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచే గ్రూపిజాలు, వాళ్ళని రెచ్చగొట్టడాలు, వీళ్ళని రెచ్చగొట్టడాలు, అక్కడ ఉన్నటువంటి టీమ్ తోటి అంతా పోయి మా మీద కంప్లైంట్లు ఇవ్వడాలు. మా మీద ఎవరిస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. గండ్ర సత్యనారాయణ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన, రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన, శ్రీహరి తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన, అందరూ కూడా ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. మంత్రిగా కొండా సురేఖ డిమాండ్ ఇది ఏం లేదు. నాకు ఏదైతే జరిగిందో దాని మీద ఆయన మీద యాక్షన్ తీసుకోమని నేను చెప్తాను. ఇది టీవీ నేత చాలా స్పష్టంగా చెప్తున్నారు మంత్రి కొండా సురేఖ. తాను ఏదైతే అతను రివ్యూ చేయడానికి తప్పడం లేదు, కానీ అక్కడికి వెళ్ళి సమీక్ష హాల్లో కూర్చొని అందరినీ పిలిచి మాట్లాడి 4 రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని చెప్పడానికి మాత్రమే తప్పుపడుతున్నారు. దాంతోపాటుగా ఆయన వేరే పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి ఈ పార్టీకి సంబంధించిన దాంట్లో తన పైన కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కడియం శ్రీహరి చేస్తున్నటువంటి కుట్రగానే ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా పీసీసీని కలిశారు, కంప్లైంట్ ఇచ్చారు. దీని తరువాత ఏం జరుగుతుందన్నది మాత్రం వేచి చూడాల్సింది. రైట్ విజయ్, అది కడియం శ్రీహరిపై తనకున్న అబ్జెక్షన్స్ను కొండా సురేఖ ఆల్రెడీ లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్న అంశాలనే పీసీసీని కలిసి ఆమె వివరించినట్టుగా చెప్తూ ఉన్నారు. తన ప్రమేయం లేకుండా తన శాఖను కడియం శ్రీహరి హైజాక్ చేస్తున్నారు అని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. ఆయన పైన తాను చేసిన చర్యలకు యాక్షన్ తీసుకోవాలి అని తాను డిమాండ్ చేస్తున్నారు. అయితే కడియం శ్రీహరి వర్షన్ కూడా చూద్దాం. ఇదే అంశంపై నిన్న కడియం శ్రీహరి ఏం మాట్లాడారో చూద్దాం. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడనే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన రూపమే తప్ప మరొకటి కాదు. అసలు నేను తప్పే చేయలేదు. వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను
అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు, అది ఓ ఎమ్మెల్యేగా నాకున్న హక్కు అది.